ఇవాటి టాపిక్ ఆటిజం గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మహేష్ వర్మ, ఎస్ఎస్వి హోమ్ కేర్, సులువుపేట్. సో అది ఎందువల్ల వస్తుంది? దీనికి థౌజండ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అందులో మేజర్గా జీన్ మ్యూటేషన్స్ వల్ల జరిగేటివి అండ్ బాడీలో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు, మైటోకాండ్రియా. సో దాంట్లో ఫంక్షనల్ స్ట్రక్చర్ వల్ల జరిగేటివి అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే షుగర్ ఇన్ ద బ్రెయిన్ ఇస్ కాల్డ్ ఆటిజం. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు. దాని షాడో చూసి వాడే ఆడుకుంటూ ఉంటాడు, డాన్స్ వేసుకుంటూ ఉంటాడు, దాని చుట్టూ తిరుగుకుంటూ ఉంటాడు. డిలేడ్ స్పీచ్ ఉంటుంది, లేదా ఎకోలేలియా ఉంటుంది, అంటే సరిగ్గా తొందరగా మాట్లాడలేడు, లేదా తరచూ అదే చెప్పిందే చెప్తూ ఉంటాడు, టీవీలో చూసింది కానీ స్కూల్లో విన్నది కానీ. సో అట్లా రిపీటెడ్గా వింటూ ఉంటాడు. సరిగ్గా నిద్రపోలేడు. క్యారీస్ ఫార్మేషన్ అంటే టీత్ డికే ఉంటుంది. చ్యూయింగ్ క్యాపబిలిటీస్ చాలా తక్కువ ఉంటుంది. సాఫ్ట్ ఫుడ్ని కూడా అస్సలు భరించలేడు, ఇంటాలరెన్స్ అనమాట. సరే, స్మెల్ని కూడా, స్ట్రాంగ్ డిజార్డర్ని కూడా అస్సలు భరించాడు. ఫ్లిప్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది. సిట్టింగ్ అలోన్, వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు, ఒంటరిగా కూర్చుంటాడు, ఎవరితో కలవాడు. సో వాడేంటో, వాడి పేరేంటో, వాడి మదర్ ఏంటో, వాడి ఫాదర్ ఏంటో ఏం తెలియదు. అండ్ డేంజర్ అవేర్నెస్ కూడా ఉండదు వాడికి. అంటే ఇక్కడికి వెళ్తే పడతాము, ఇట్లా చేయకూడదు, ఇట్లా పడిపోతాము, ఇట్లా తగులుతుంది, లేదా వాడే కొరికేసుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. కంప్లీట్ సిట్టింగ్ ఇంటాలరెన్స్. మనం తీసుకొని వచ్చి కూర్చొని పెట్టినా నో, హీ వోంట్ సిట్. రోమింగ్ ఆల్ ద టైమ్, ఇట్లు తిరుగుతూనే ఉంటాడు. సో ఇవి లక్షణాలు. ఇట్లానే మా పిల్లల్లో కూడా ఉన్నాయి అని కొంతమంది పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారనమాట. సో దీనికి స్క్రీనింగ్ టైమే కారణం ఎక్కువగా. అండ్ హోల్సమ్ ఫుడ్ ఇవ్వండి పిల్లలకి, అండ్ అవాయిడ్ ప్యాక్డ్ ఐటమ్ ఫుడ్. సో మరిన్ని కొన్ని టాపిక్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. దీనివల్ల వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. థ్యాంక్ యూ.